అందరికీ నా నమస్సులండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నా ఆశీస్సులకు శ్రీ ప్రభా ఛానల్కు స్వాగతం అండి. మేము బాగుండాలి, మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ రోజుకి వీడియో ప్రారంభించుకున్నామండి. అయితే మనం వచ్చేసి మరొక టిఫిన్ సెంటర్ వద్దకు వచ్చేసామన్నమాట. అరండల్పేట 6/1 అనమాట అండి. ఇదిగోండి మినీ టిఫిన్ సెంటర్, శ్రీ సాయి టిఫిన్ సెంటర్ అరండల్పేట 6/1 అనమాట అండి. శ్రీ సాయి టిఫిన్ సెంటర్ అనమాట. దగ్గరకు వచ్చేసాం అనమాట. అయితే వీరి ప్రత్యేకతలు ఎలా ఉంటాయో, వీరి అభిరుచులు ఎలా ఉంటాయో, అలాగే ప్రతి టిఫిన్ సెంటర్కి ఒక్కొక్క ప్రత్యేకత కలిగి ఉంటుంది కదా. అలాగే ఇక్కడ మాత్రం నేతి ఇడ్లీ ఫేమస్ అంటున్నారు. బాగా చిట్టి ఇడ్లీ, నేతి ఇడ్లీ ఫేమస్ అంటున్నారు. మరి ఇంకా వివరాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. మీకు ఎందుకు మరి ఆలస్యం, త్వరగా వెళ్దామా? రండి, వచ్చేసేయండి మరి. నమస్తేనండి. ఇక్కడ మీ టిఫిన్ సెంటర్ ప్రత్యేకత ఏంటి? మీ అభిరుచులు ఎలా ఉంటాయి? ఏమేమి పదార్థాలు తయారు చేస్తారో చెప్పండి. పూరి వేడిగా ఉంటుంది, ఉల్లికారం ఉంటుంది, ఉప్మా ఉంటుంది, పెసరట్టు ఉంటుంది, ఊతప్ప ఉంటుంది, సెట్ దోశ ఉంటుంది, అంటే ఆల్ వేడియస్ ఉంటుంది, చపాతి తప్ప అన్నీ ఉంటుంది మేడం. ఈవినింగ్ ఉంటుంది, గారి ఉంటుంది, సాయంకాలం కూడా ఉంటుంది. ఈవినింగ్ కూడా చపాతీలు అవి చపాతి అన్ని ఐటమ్స్, ఈ ఐటమ్స్ ఉంటాయి. పొద్దున గారి ఉంటుంది, సాయంత్రం పునుగు ఉంటుంది. ఉదయం గారి ఉండి సాయంకాలం పునుగు ఉంటుంది. ఏం ఆయిల్ ఉపయోగిస్తారండి? రుచి గోల్డ్ వాడుతుంది. రుచి గోల్డ్ వాడతారు. రేట్స్ అవి ఎలా ఉంటాయండి? రేట్స్ తక్కువ, నార్మల్. 3 ఇడ్లీ 25 రూపీస్ అట్లా ఉంటుంది, దోశ 25 రూపీస్, ఉల్లికారం వచ్చేసి నెయ్యితో 40 రూపీస్ ఉంటుంది, 40 రూపీస్ అట్లా ఉంటుంది. నార్మల్ రేట్, సింపుల్. ఇంట్లో అవి మీరే పట్టిస్తారా? మేమే ఓన్ గా తయారు చేస్తారా? క్వాలిటీ బాగుంటుందా? అదే చూడండి. ఓకే సార్, తప్పకుండా. అలాగే ఇంకా మీ టిఫిన్ సెంటర్ ప్రత్యేకత ఏంటి? ఇక్కడ ఈ టిఫిన్ బాగుంటుంది, రుచిగా కమ్మగా బాగుంటుంది. పూరి బాగానే ఉంటుంది, ఉల్లికారం బాగానే ఉంటుంది, నెయ్యి ఇడ్లీ బాగానే ఉంటుంది. మన దగ్గర 4 ఐటమ్స్ బాగానే ఉంటుంది. ఓకే, సండే కూడా అవైలబుల్? సండే ఉంటాం. ఉదయం ఎన్నింటి నుంచి స్టార్టింగ్ ఉంటుంది? 7:30 కానీ ఉంటాం, 12 దాకా ఉంటాం. ఈవినింగ్ 5 నుంచి 12 దాకా ఉంటాం. ఓకే, ఆర్డర్స్ ఏమన్నా ఇస్తే కొరియర్ క్యాటరింగ్ అది ఓకే, 100 మందికి అట్లా పంపిస్తాం. ఓకే, ఆర్డర్స్ ఇస్తే పంపిస్తారు. 8 నెంబర్స్ పంపిస్తాం. ఓకే, ఓకేనండి. బాగా ఫుల్ క్రౌడ్ అందిస్తున్నారు. రిటర్న్ మీటింగ్ కావాలి. మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? 20 years మేడం. నాకు 20 years నుంచి. బాగా క్రౌడ్గా ఉన్నారండి. మనం పదార్థాల దగ్గరకు వచ్చేసేద్దాము. గారె అనమాట, చూసారా? మినప గారె అనమాట. చక్కగా బాగా మంచి ఫ్లేవర్ తోటి పూరి తోటి. ఇదిగోండి ఆలు కర్రీ అనమాట, పూరి కర్రీ అనమాట అండి. ఇదిగోండి ఇడ్లీ, వేడి వేడి ఇడ్లీ ఇప్పుడే తీసారనమాట. చక్కగా మంచి అరోమా తోటి మంచి ఫ్లేవర్ వస్తున్నాయి, రుచిగా. ఉల్లికారం దోశ, కారప్పుడు కూడా అదే. ఓకే, ఓకే, ఇంట్లో లాగానే తయారు చేస్తున్నారు. ఇక్కడ మాత్రం దోశల కౌంటర్ అండి. దోశలు ఫుల్ క్రౌడ్ తోటి బాగా తినేస్తున్నారు. చట్నీనండి, కొబ్బరి చట్నీ, పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ. ఇది అంతే కదా, కొబ్బరి చట్నీ కదా. ఇది అల్లపు చట్నీ, ఇది కారప్పొడి. ఓకే, ఓకే, ఓకే. ఇదిగోండి అరిటాకు మెయింటైన్ చేస్తున్నారు చక్కగా. ఇక్కడ ఈ కౌంటర్ ఇలా పెట్టుకున్నారనమాట. ఓకే, ఫుల్ క్రౌడ్ తోటి మహా బిజీగా ఉంటారండి. ఈ ఏరియా మొత్తం కూడా ఫిదా కావాల్సిందేను. చక్కగా ఇదిగోండి గార్లు వేస్తున్నారు చక్కగా.
చేతితోటి మిరపకాయలు అనమాట. అటుపక్క ఇడ్లీ పెట్టేసుకున్నారండి చక్కగా. మిరపగారి వేస్తున్నారు తన స్వహస్తాలతోటి. ఏం దోశ అండి ఇది? అది పెసరట్టు, ఇది మినపట్టు, మినప దోశ. ఉల్లికారం దోశ స్పెషల్. ఓకే ఓకే. ఫుల్ క్రౌడ్ ఇదిగోండి ఉప్మాన్ అనమాట. ఉప్మా దోశ అండి. ఉప్మా. ఓకే ఓకే. ఓకే ఓకే. టమాటా బాత్ అంటండి, బాగా మెయిన్ అనమాట ఇది. ఇదిగోండి ఉప్మా దోశ గుమ్మగుమ్మలాడుతుంది. పెసర ఉప్మా దోశ అనమాట. టేస్ట్ అదృష్టం అనమాట అండి. ఇదా కావాల్సిందే ఈ రుచులకి కమ్మదనాలకి. ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. అరండల్పేట 6/1. గుమ్మగుమ్మలేనండి, మంచి సువాసనలు వెదజల్లుతున్నాయి. సైజులు పెద్ద పెద్ద సైజులు, రుచి కమ్మగా బాగుంటాయి అన్నమాట. ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. ఒకసారి 7 నాకు దాంట్లో 7 ఉన్నట్టున్నాయి. గార్ల రెండోసారి వేసారు, మళ్ళీ ఇక అది ఉడికిన తర్వాత తీస్తారనమాట చక్కగా. ఎలా ఉన్నాయి అమ్మాయి ఇక్కడ టిఫిన్స్? బాగున్నాయా? ఓకే. ఏం తింటున్నావు అమ్మా? పూరి కర్రీ. అది ఎలా ఉన్నది? బాగుందా? ఓకే. బాగున్నాయా బాబు ఇక్కడ టిఫిన్స్? ఓకే. ఏం తింటున్నావు అమ్మా? పూరి. ఓకే. టేస్ట్గా బాగున్నాయా? ఓకే. ఎంజాయ్ చేయండి అమ్మ. అనమాట ఇక్కడ పూరి ప్రిపరేషన్ జరుగుతుంది. పూరి గారెలు గరం గరంగా తీసుకున్నారు. వేడి వేడి గారెలు తయారై వచ్చేసాయి అనమాట. తింటే గారెలు తినాలి, వింటే మహాకార్లు తినాలంటాం కదా. చూసారా, మంచిగా మంచి ఫ్లేవర్ అరోమాతోటి, మంచి సువాసనతోటి గారెలు బయటకు వస్తున్నాయి అనమాట. భయపడ బేబీ గారెలు పార్సిల్స్
పార్సిల్స్ కట్టించుకునే వాళ్ళు పార్సిల్స్, అలాగే తినేవాళ్ళు తింటున్నారండి. బాగా క్రౌడ్గా ఉంటారు. ఈ ఏరియా మొత్తం ఫిదానేనమాట. ఈ రుచుల్ని కమ్మదనాలను ఆస్వాదిస్తారనమాట. ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. అరెండల్పేట 6/1 శ్రీ మినీ టిఫిన్ సెంటర్ అనమాట. ఇదిగోండి నేతి ఇడ్లీ గరం గరంగా. ఇక్కడ నేతి ఇడ్లీకి ఫిదా కావాల్సిందే అనమాట. అంత కమ్మగా ఉంటుంది. అమృతమైన అనమాట అండి. తింటుంటే స్వర్గానికి వెళ్ళినట్లే ఉంటుంది. అంత రుచిగా బాగుంటాయి అనమాట. తీసుకోండి. గరం గరంగా పూరి తయారు చేస్తున్నారు. పూరి వచ్చేస్తుంది అనమాట. సైజులు పెద్దవి, క్వాలిటీ మెయింటైన్ చేస్తారు, పరిశుభ్రంగా పాటిస్తారండి. రేట్స్ రీజనబుల్ రేట్స్ అనమాట. క్వాలిటీ బాగుంటుంది, క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. చూసారా క్రౌడ్ ఎలా ఉన్నారో? దుమ్ముగా వచ్చేస్తారు. ఫిదా కావాల్సింది ఈ రుచులకి కమ్మదనాలు. ఇదిగోండి నేతి ఇడ్లీ మీద నెయ్యి గుమ్మరిస్తారనమాట. 2 చట్నీలు అసలుకి నేతిలో ముంచి పెట్టేశారు ఇడ్లీ. చూసారా టేస్ట్? అసలుకి అంత అమృతమేనమాట. 2 చట్నీలు ఇచ్చారు. ఎలా ఉన్నాయి? అమృతమే. ఫిదా కావాల్సిందే. అవును, అద్దుకోండి అంత వేస్ట్ కాకుండా. నెయ్యి కదా భగవంతుడు మనకి భూలోకానికి ఇచ్చిన అమృతం అనమాట నెయ్యి అంటే. అమృతమే. స్వర్గంలో అమృతం ఉంటుంది, మనకి నెయ్యి అన్నమాట భూలోకానికి. కస్టమర్లు చూస్తే ఎంత క్రౌడ్ ఫిదా కావాల్సింది. పేరేంటి సార్? శ్రీనివాసరావు గారి నేతి ఇడ్లీ అన్నిటి కూడా ఫిదా కావాల్సిందేనండి. ఈ ఏరియా మొత్తం కూడాను ఉంది. పెసర దోశ చూసారా? ఉల్లి పెసర దోశ అన్నమాట. గుమగుమలు అవుతుంది. చట్నీ 2 చట్నీలు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. పెసర దోశ ఎంతో ఆరోగ్యానికి మంచిదండి. రకరకాల దోశలు వేస్తున్నారు. చాలా వెరైటీలు ఉన్నాయి వీరి దగ్గర. ఎలా ఉంది? నేతి ప్రతిదీ నెయ్యేనండి. నెయ్యి లేని వేయటం లేదనమాట. ప్రతి పదార్థం కూడా నేతితోటే చేస్తున్నారు. ఓకే, అదుర్స్ అనమాట. అమృతమే, అమృతాన్ని చిందిస్తున్నారు. ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. శ్రీ సాయి మినీ టిఫిన్ సెంటర్ అనమాట. అరెండల్పేట 6/1 అనమాట అండి. శ్రీనివాసరావు గారి టిఫిన్స్లోకి ప్రతి వాళ్ళు రండి. ఈ రుచులను కమ్మదనాలను ఆస్వాదించండి. ఇవ్వండి పూరీలు చేసే కొద్దీ అయిపోతున్నాయి అనమాట. కస్టమర్లకి పెట్టేసామ్మా ఇడ్లీ ప్లేట్. ఇడ్లీ మాత్రం ఎప్పటికప్పుడు వేడి వేడి కస్టమర్లకు అందిస్తున్నారు. పూరి కానీ దోశ కానీ అన్నీ కూడాను పూరీలు వేస్తున్నారు, అయిపోతున్నాయండి. పూరీలు వేస్తున్నారు, అయిపోతున్నాయి. చూసారా క్రౌడ్? దార ఇడ్లీ బాగా కారపొడి నెయ్యి పోసారనమాట. నెయ్యి ఇక్కడ ప్రత్యేకత అనమాట అండి. నెయ్యి స్పెషల్ అనమాట.
ప్రతి దాంట్లో నెయ్యి గుమ్మరిస్తున్నారు అన్నమాట. ప్రతి పదార్థం కూడా రుచిగా కమ్మగా బాగుంటుంది. ఇదిగోండి కొంచెం తీసి ప్రక్కన పెట్టుకుంటారు. ఇడ్లీ కూడా మంచిగా ఫ్లేవర్ తోటి అరోమా తోటి బాగా వస్తుంది. నెయ్యి మంచి ఫ్లేవర్ తోటి అరోమా తోటి సూపర్ అండి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ సైతం కూడా చక్కగా తినేసేస్తారు. ఎంత రుచిగాను కమ్మగాను మన భూలోకానికి నెయ్యి అనేది భగవంతుడు ఇచ్చిన ప్రసాదం అనమాట. గారెలు తింటే గారెలు తినాలి, తింటే మహాభారతం తినాలన్నా కదా. మినప గారెలు అనమాట ఫ్లేవర్. అమృత బాగా కరకరలాడుతూ మన ఇంట్లో తయారు చేసినట్టుగానే ఉందండి. సైజు కూడా పెద్ద పెద్ద సైజు. గారెనాక అలా మంచిగా కరకరలాడుతుంటేనే ఆ టేస్ట్ అనేది, ఆ రుచి అనేది. ఉల్లిపాయ వేసుకో, ఊతప్ప ఒకటి పెంచుకో, ఊతప్పం కూడా ఒకటి. ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయాలి. ఓకేనా? అదే తీసుకునేవాళ్ళు ఈ సాయి టిఫిన్ చేస్తాను. నాలుగు మీద పెట్టుకుంటే జారిపోవాలి. టిఫిన్స్ మాకు బాగా ఫిదాలండి. చూసారు కదా ఎంత పైకి ఒక అరగంట పూరికి ఫిదా కావాల్సింది. పూరి కూడా రుచిగా కమ్మగా అమృతమైన వేడి వేడి పూరి. పూరి అంటే పూరి ప్రియురాలు. సరే మంచి ఫ్లేవర్, మంచి అరోమా పది కమ్మగా రుచిగా సూపరే సూపర్ అండి. కూర కూడా సూపరే సూపర్. బంగాళదుంప ముక్కలు, క్యారెట్, ఉల్లిపాయ తోటి సూపర్. క్వాలిటీ కానీ అలాగే రాజీ పడే పనే లేదు. సైజులు కానీ ఇలా అంటే అలా వస్తుంది. రుచిగా కమ్మగానూ అమృతమైన అనమాట. బాగా తయారు చేస్తున్నారు. రేట్స్ రీజనబుల్ చేస్తే చీప్ అండ్ బెస్ట్లో ఉన్నాయి. తిన్నామండి. ఎంత రుచిగానో కమ్మగా ఉన్నాయి అనమాట. స్వర్గంలో ఉండి తిన్నట్లనే ఉంది. అమృతమైన అనమాట. శ్రీనివాసరావు గారు విజిట్ చేసే విధానం కూడా ఎంతో బాగున్నదండి. కస్టమర్లందరినీ ఆహ్వానిస్తున్నారు. తినండి, కూర్చోండి, తినండి చక్కగా నన్ను కొసరు పెడుతున్నారు అనమాట. అలాగే కొంచెం రిక్షా బండ్ల వాళ్ళు అలా ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఎక్స్ట్రా పెట్టేసి పెడుతున్నారు అనమాట. అంటే చాలా సహృదయులు అనమాట. ఓకేనా? ఇక ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. అరండల్పేట 6/1 గుంటూరు అనమాట అండి. సాయి టిఫిన్ సెంటర్ అనమాట. ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. అంటే ఈరోజు వీడియో అయితే వేరేది. ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వరుగుతుంది. మళ్ళీ రేపు వీడియోలో మరి మంచి వీడియోకి మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్తేనండి.